అయినా సరే అదే రేంజ్, ఎన్ఐటి అనుకోండి అదే రేంజ్లో ఉంటాయన్నమాట. మెయిన్ మా దగ్గర ఏంటంటే ఫీ రీంబర్స్మెంట్ సబ్సిడీ స్కీమ్ అని ఉందండి. పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ బట్టి రీంబర్స్మెంట్ ఉంటుంది. పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ 1.5 lakhs కన్నా తక్కువ ఉంటే 100% ఫీ రీంబర్స్మెంట్ ఉంటుంది. అలాగే 6.5 to 8 lakhs మధ్యలో ఉన్న వాళ్ళకి కనీసం 25% రిఫండ్ ఉంటుంది. ఇలా కాకుండా ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. మా సంస్థ IIT-IIM ఎయిమ్స్ లాగా ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అంటే మాది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. సో IIT-IIM లాగే మా డిగ్రీలు మేమే ఇచ్చుకోవచ్చు. అండ్ ఎనీ ప్రోగ్రామ్స్ ఆల్సో వీ కెన్ లాంచ్ అండి. ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ రికగ్నైజ్. ఇందాక నేను చెప్పినట్టు ఎయిమ్స్, IIT-IIM ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ ఏరియాని ప్రమోట్ చేయడానికని ఉపయోగిస్తారండి. NIFT వచ్చి వరల్డ్ వైడ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, యూరోప్లో, అమెరికాలో. వాటి అన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి IFTIR, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ అని దానికి ఫౌండింగ్ మెంబర్ అండి. సో మా స్టూడెంట్స్ ఒక సెమిస్టర్ ఎక్స్చేంజ్కి దాదాపుగా 40 ఇన్స్టిట్యూట్